మీకు వయసు అవుతోంది. రాష్ట్ర రాజకీయాలలాగా దేశ రాజకీయాల్లో మీరు రాణించలేరు. రాబోయే ఎలక్షన్స్లో మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. తర్వాత భవిష్యత్తులో నేను అనుకున్నట్టు ఎదగలేను. మీరు పదవిలో ఉన్నప్పుడే మీ వాళ్ళందరూ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు. బయట ప్రపంచానికి తెలియకుండా మంత్రి పదవి ముసుగులో పెద్ద బిజినెస్ చేయాలన్న ఏర్పాటు చేస్తున్నాడు మీ ఒక్కగానొక్క కొడుకు అజయ్ గారు. జాగ్రత్తగా ఉండకపోతే నీ కొడుకు కూడా సత్తారాం కూతురికి పట్టిన గతే పడుతుందని అంటున్నావు కదా? అయ్యో, ఏ విధంగా చూసినా కూడా భారతంలో శకుని పాత్ర మీదే. ఆంధ్ర చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ డిప్యూటీ మినిస్టర్ ఎక్కడ? ఎందుకో కొరగాని ఈ బాల్ బచ్చాగాడెక్కడ? బొగ్గు ఉత్త బొగ్గే కాదు, కార్బన్ కూడా. అది నీకు అర్థమైంది అనుకుంటాను. కార్బన్ కన్నా చాలా తక్కువ రకం ఈ బొగ్గు. కానీ అదే బొగ్గు గనక ఈ భూమి అడుగున ఉంటే అది వజ్రంతో సమానం. ఇట్ లుక్స్ నైస్, బ్యూటిఫుల్ అండ్ స్పార్క్లింగ్, బట్ ఇట్ కట్స్ వర్స్ దెన్ అ నైఫ్. నీ మాటల్లో బెదిరింపు కనపడుతుంది. మీరు అంత దూరం నుంచి కన్యాకుమారి వరకు శ్రమపడి రావటం, ఇక్కడ పోలీస్ ఆఫీసరే ప్రశ్నించడం అంతా బాగుంది. నిజం తెలుసుకోవాలని అడిగారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ సారీ, రషీద్ని నేను చంపలేదు. పోతే మీరు అనుకుంటున్నట్టుగా నాతో ఎవ్వరూ లేరు. రషీద్ని నేను చంపడం, నా ప్రాణాల మీద అటెంప్ట్ జరగటం. అవును, ఇంత కరెక్ట్గా ఈ విషయాలన్నీ మీరు ఎలా సేకరించారు? ఆ అటెంప్ట్లో నన్ను ఎప్పుడూ చంపలేదన్న యాంగ్జైటీతో మీరు అడిగారు కదూ. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలా? ఏ హంతకుడు తను చేసిన పొరపాట్లు ఒప్పుకోడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నువ్వు కాకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? దానికి సమాధానం చెప్పు. అది మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. నేను పగ తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నేను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలుసా? మా వంశ పరువు, గౌరవం, మర్యాద అందుకు అనుమతించలేదు సార్. మీరు నన్ను నమ్మి తీరాలి అని నేను నిర్బంధించడం లేదు. రాజశేఖర్ని, రషీద్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నాకు మాత్రం సాయం చేయడం లేదు. ఇది నిజం. నాకు సంబంధించి వాళ్ళు చేసింది న్యాయమే అనిపించింది. కాకపోతే కారణాల గురించి మీతో చర్చించదలుచుకోలేదు. యు నో వై? శత్రువుకి శత్రువు మిత్రుడు. ఏదో ఒక క్లారిఫికేషన్ కావాలి. నేను హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు మీరు ఇచ్చిన మాటకి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంతకీ ఏం క్లారిఫై చేశారు? నేను అనుకున్నట్టే సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు అని. నేను ఇక్కడికి వచ్చింది ఇది వినడానికా? వాని భార్య బిడ్డల్ని అంతం చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నాడు. ముందుగా రాజశేఖర్, తరువాత రషీద్, ఇప్పుడు అలెక్స్కి వాడు స్కెచ్ చేశాడు. నెక్స్ట్ ఎవరి డీజీపీ? జస్ట్ గెస్.
నేను వెంటనే చెక్అవుట్ చేస్తున్నాను. అకౌంట్ క్లోజ్ చేయండి. అలాగే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తర్వాత కానీ ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణ రూమ్ నెంబర్ ఎంత? 108. ఎవరన్నా అడిగితే రౌడీ గ్యాంగ్ వచ్చి లక్ష్మీనారాయణని ఎరగదీసి వెళ్ళారని చెప్పు. ఆ విధంగా చెప్పు. రండ్రా సార్, నేను పిల్లల తండ్రిని సార్. ఆవేశంలో మీరు ట్రిగ్గర్ని నొక్కితే నేను చచ్చిపోతాను సార్. 6 పిల్లలు, 3 పెళ్ళాలు, 1 కీపు ఉంది సార్. ఒక్కొక్కడు ఒక పెళ్ళాంతోటే వేగలేకపోతున్న ఈ రోజుల్లో నీకు 3. గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలడం లేదని గూండాయిసం చేస్తున్నావా?